వెల్కమ్ టు వరలక్ష్మి హోమ్ కుకింగ్. ఈరోజు ఆలూ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ ఆలూ బజ్జీ చాలా రుచిగా ఉంటుంది. టమాటా సాస్తో తింటే ఈ ఆలూ బజ్జీ టేస్టు చాలా బాగుంటుంది. ముందుగా 2 బంగాళదుంపల్ని తీసుకొని వాటి పైన చెక్క తీసేసుకొని సన్నగా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వాటర్‌లో వేసుకోవాలి. వాటర్‌లో వేసుకోవడం వల్ల ఈ ఆలు నల్లగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి. దీనిలోనే రుచికి సరిపడినంత ఉప్పు, కారం, ఒక పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ వాము, పావు స్పూన్ పసుపు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకొని తగినన్ని నీరు పోసుకొని పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ లూజ్‌గా కలుపుకోకూడదు. అలా అని చెప్పి మరీ గట్టిగా కలుపుకోకూడదు. పిండిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఈ బంగాళాదుంప ముక్కల్ని ఈ పిండిలో ఒక్కొక్క దాన్ని ముంచి ఆయిల్‌లో అయితే వేసుకోవాలి. ఇలా అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇవి మంచి కలర్‌లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మన ఆలూ బజ్జీ అయితే రెడీ అయిపోయింది.